ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే సండే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ. ముందుగా బోన్తో ఉన్న చికెన్ తెచ్చుకొని వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. దాంట్లో పసుపు, కారం, రుచి సరిపడా ఉప్పు, గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 2 టేబుల్ స్పూన్ల అల్లం పేస్టు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఒక బద్ద చెక్క పిండుకోవాలి. ఇవన్నిటిని బాగా మిక్స్ చేయాలండి. కొత్తిమీర, పుదీనా కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పావుగంట సేపు అయినా మనం ఫ్రిడ్జ్లో ఫ్రీజ్ అయ్యేటట్లుగా పెట్టుకోవాలి. బాగా కలిపి పెట్టుకోవాలి. ఇది పక్కన పెట్టుకున్నాక మనం ఒక పావుగంట తర్వాత ఫ్రీజ్ అయిన చికెన్ వేసి బాండీ పెట్టుకుని అందులో ఆయిల్ వేసి ఈ చికెన్ అందులో వేసి బాగా మగ్గపెట్టాలి. ఈలోపు ఆయిల్ మగ్గేలోపు వేరే ఒక స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని మసాలా దినుసులు వేసుకోవాలి. ఈ మసాలా దినుసులు సిమ్లో పెట్టుకుని వేయించుకోండి, లేకపోతే మాడిపోతే ఊరకని. ఎక్కువ వేసుకుంటే బాగా ఘాటు వస్తుంది. అలాగే ఈ మసాలా దినుసులు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. మనం ముందుగా మిక్సీ వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఒక రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, పచ్చిమిర్చిని, టమాటాని వేసుకుని బాగా మగ్గపెట్టాలండి. ఇవన్నీ కూడా సిమ్లో పెట్టుకుని మనం చేసుకోవాలి, లేదంటే కింద అడుగంటే మాడిపోతూ ఉంటుంది. సో సిమ్లో పెట్టుకొని మనం మగ్గపెట్టుకోవాలి. తర్వాత కట్ చేసుకుని ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకొని తిప్పాలండి. మనం ముందుగా మగ్గపెట్టిన చికెన్ని, ఆ పీసెస్ని కూడా మనం బాండీలోకి ఈ మసాలాలోకి వేసేసుకోవాలి. మనం చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి ముందుగా అది వేసుకోవాలి. ఆ చికెన్ వేసిన అందులోనే మనకి గ్రేవీ అనేది వస్తుంది కాబట్టి పుదీనా, కొత్తిమీరను కూడా వేసుకోవాలి. అలాగే మనం వాష్ చేసుకున్న ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. బియ్యం వేసుకున్న తర్వాత 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకుని రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకుని మిగిలిన పుదీనా, కొత్తిమీర కూడా వేసి బాగా కలయి తిప్పి మూత పెట్టాలి. ఉప్పు కూడా వేసుకుని తగినంత ఉప్పు వేసి మూత వేసుకుని అవి 10 నిమిషాలు అయితే అవి బాగా మగ్గిపోతాయండి. తర్వాత కిందకి దించుకుని మనం ఉల్లిపాయలు, కొత్తిమీర, నిమ్మకాయ ముక్కలతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎంత రాని వారైనా ఈ డిష్ని ఈజీగా నేర్చుకోవచ్చు. సో మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్.